హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. బేజా ఫ్రై అండి. మటన్ బ్రెయిన్ ఉంటుంది కదండి, ఆ బ్రెయిన్తో ఫ్రై చేసుకోవడం అనమాట. 4 బ్రెయిన్స్ అయితే నేను తెప్పించాను. ఆ 4 బ్రెయిన్స్ మీకు ఫ్రై చేసి చూపిస్తానమాట. ఫస్ట్ కోల్డ్ వాటర్తో మనం ఆ బ్రెయిన్స్ అయితే వాష్ చేస్తాము. తర్వాత హాట్ వాటర్లో కూడా వాష్ చేసుకోవాలన్నమాట. హాట్ వాటర్లో కొంచెం హాట్ వాటర్ అనేది మరిగాక కొంచెం పసుపు వేసుకొని డైరెక్ట్గా స్పూన్తో ఆ బ్రెయిన్స్ అనేది ఒక్కొక్కటిగా దాంట్లోకి డ్రాప్ చేసుకోవాలన్నమాట. హాట్ వాటర్లోకి ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎలా వేసిన బ్రెయిన్స్ అలానే తీసేసుకోవాలి. మనం ఏం వాటిని ముక్కలు చేసుకోకుండా అలానే బయటికి తీసేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం క్లీన్ అవుతాయి అన్నట్టు అనమాట. హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే కొంచెం ఆ బ్రెయిన్స్ బాగా క్లీన్ అవుతాయి అన్నట్టు. నాకు ఈ బ్రెయిన్ తెప్పించినప్పుడు అయితేనండి నీచు వాసన కానీ లేకపోతే వేరే స్మెల్ ఏమీ అయితే రాలేదన్నమాట. మంచిగా క్లీన్గానే ఉన్నాయి. నాకు వండేటప్పుడు కూడా ఏమీ స్మెల్ రాలేదు. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే హ్యాపీగా తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ డిష్ అయితే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ చేస్తూ ఉండేది మేము చిన్నప్పుడు. కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రానే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్కి కానీ ఇట్లా ఫ్రై కర్రీస్కి కానీ ఎక్కువే పడుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాక ఖచ్చితంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే టేస్ట్ అయితే ఉండదన్నమాట మనకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా ప్యాన్లో ఎలా నేను ఫ్రై చేస్తున్నానో అట్లా బాగా ఆ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం వచ్చేసి ధనియా పౌడర్ వేసేసాను అనమాట. పసుపు అయితే ఏం అక్కర్లేదండి. ఫస్ట్ మనం పసుపు వేసేసాం కదా, ఆల్రెడీ పట్టు ఉంది కదా వాటికి. సో పసుపు అయితే నో నీడ్ అనమాట. బ్రెయిన్స్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని ఏం కదిలించొద్దండి. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ అలానే అటు ఇటుగా ప్యాన్లో తిప్పుకోవాలి. తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట కలుపుతా. కాకపోతే మరీ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయేటట్టు చేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట మనం తినేటప్పుడు. సో కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంటూ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం బాగా ఉడికించుకోవాలి. నాకు ఎందుకో ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది. సో 2 స్పూన్లు నెయ్యి అయితే నేను యాడ్ చేసుకున్నాను. నెయ్యి అయినా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నేనైతే ఇంక మా పిల్లలకి కారం అనిపించకుండా ఉండాలని చెప్పి 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను అనమాట. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోద్దండి. ఇదేం పెద్ద అంత గట్టిగా ఉండే పదార్థం కాదు కాబట్టి మనమేం వాటర్ పోసి ఉడికించడం అలాంటివి ఏం చేయక్కర్లేదన్నమాట. మూత పెడితే దానికి ఆవిరికి బాగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఆవిరికి. తర్వాత మనం గార్నిష్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలబెట్టుకొని టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అంతా సరిపోయిందా అని. లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమేనండి. ఇది అంటే మనం విడిగానే తింటే బాగుంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కంటే విడిగా బౌల్లో పెట్టుకొని స్పూన్ వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. పిల్లలు బాగా మెత్తగా ఇష్టపడతారు తినేవాళ్ళు. మెత్తగా తినేవాళ్ళు బాగా ఇష్టపడతారనమాట. మాకైతే టేస్ట్ చాలా నచ్చింది, మా పిల్లలకి కూడా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి.